ప్రభునందు ప్రియులు, దేవుని పిల్లలుగా కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు నామములో నిత్యము శుభం కలగాలని ప్రభువుని బట్టి కోరుకుంటూ, ఈరోజు కూడా మన ఆత్మీయ జీవితాలను మెరుగుపరిచే మరికొన్ని విశేషమైన శ్రేష్టమైన విషయాలను బైబిల్ నుంచి కలిసి ఆలోచిద్దాం. అదేంటంటే ఒక్క ఆత్మ విలువ అని. ఒక ఆత్మ విలువ. ఆత్మ అనగానే దేవుని యొక్క పోలిక, దేవుని నుంచి విడిపోయిన భాగం. మనలను కన్నాడు, పిల్లలుగా సొంతం చేసుకున్నాడు, మనపైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. మన రాక కోసం తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఆత్మలుగా మనందరి విలువేంటో దేవునికి తెలుసు. అయితే నరులారా తిరిగి రండి అని ఒక ఆహ్వానాన్ని పలికాడు ఆయన. మీ అందరికీ తెలిసిన మాట. ఆయన మనుషులను మంటికి మార్చుచున్నాడు, నరులారా తిరిగి రండి అని వారికి సెలవిచ్చుచున్నాడు. ఎందుకు ఈ మాట పలికాడు అంటే తన పిల్లలు అందరూ తన దగ్గరకు రావాలి అని. ఏమండి, ఈ పిలుపునివ్వటం దేవుడు కొందరికి ఇచ్చాడా అందరికి ఇచ్చాడా అన్నది ఆలోచిస్తే, భూమి మీద తన రూపాలతో ఆదాము గర్భము నుంచి పుట్టుకొచ్చిన ప్రతి ఒక్కరి కోసం ఈ పిలుపునిచ్చాడు, మర్చిపోకండి. కానీ పిలుపుని అందరూ అందుకున్నారా, అందరూ తిరిగి వస్తున్నారా అన్నది ఆలోచిస్తే లేదు. అధిక శాతం మంది నరకానికి వెళ్ళిపోతున్నారు. అంటే ఇక ఆయన్ని ఎప్పటికీ కలుసుకోలేరు, ఆయనకు దూరం అయిపోయారు. రక్షణ పొందువారు కొద్దిమంది. ఇరుకు ద్వారమును ప్రవేశించ పోరాడండి, దాన్ని కనుగొనివారు కొందరే. ఈ మాటలను యేసుప్రభు వారు చెప్పటం వెనుక ఉన్న ఆంతర్యం, ఆయన దగ్గరకు చేరేవారి సంఖ్య కొద్దిమంది అని. ఏమండి, ఆహ్వానం అందరికీ అయినప్పుడు, చేరేది కొందరే అయినప్పుడు, తిరిగి వచ్చిన తన వారిని గూర్చి ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? తిరిగి రాని తన వారిని గూర్చి ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? వారిని గూర్చి ఆయనకున్న అభిప్రాయం ఏంటి అన్న దాని గురించి మనం ఆలోచించగలిగితే ఆ విలువ మనకు తెలీదు. పిల్లలకు సరిగ్గా ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేవా, వారి ఆరోగ్యం బాగుందా లేదా, వారికి సరైన పోషకాహారం అందుతుందా లేదా, కనీసం వాళ్ళకి వ్యాక్సినేషన్ సమయానికి వాళ్ళకి అందవలసిన ఆరోగ్యమైన మందులు అందుతున్నాయా, వీటిని కూడా పట్టించుకునే తల్లిదండ్రులు ఉన్నారండి. పెళ్లి చేసుకున్నారు, పిల్లలకి అన్నారు, పుట్టారు కదండి భారం మోయక తప్పదు అనే ఒక భారమైన బాధ్యతతో ఏదో పిల్లల పట్ల వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. నిజానికి ఎవరైతే తమ పిల్లల పైన ఎక్కువ మమకారం, మక్కువ, ప్రేమ కలిగి ఉంటారో వారు ప్రతి చిన్న విషయంలోనూ పిల్లల గురించి ఆలోచన కలిగి ఉంటారండి. ఎలా అంటారా? వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు ఎక్కడ పడుకుంటున్నారు, వాళ్ళకి ఏమైనా అవసరం ఉందా లేదా, వాళ్ళకి ఏ లోటు ఉండకూడదు అని ఆలోచించి అన్ని విషయాలు, నీటి విషయంలో, మరి ఆహారమును అందించటం విషయంలో అన్నిటిలోనూ శ్రద్ధ తీసుకుంటారు. ఇక ప్రతి క్షణం వారిని కనిపెడుతూ ఉంటారండి, ఏ ప్రమాదం బారిన వాళ్ళు పడకుండా ఉండాలని. ప్రియులారా, ఎందుకు తల్లిదండ్రులు అంతగా వాళ్ళ పట్ల బాధ్యత కలిగి ఉన్నారు అంటే కారణం కన్నారు గనుక. కనటం ఒకటే కాదు, వాళ్ళపైన ఎంతో ప్రీతి వాళ్ళకుంది, ఎంతో పవిత్రమైన ప్రేమ వాళ్ళకుంది. కాబట్టి వాళ్ళని విడిచి ఉండలేరు, వాళ్ళకు దూరం కాలేరు, వాళ్ళని అంటిపెట్టుకొని ఉంటారు, వాళ్ళ మంచి చెడులు ఎప్పుడు చూసుకుంటూనే ఉంటారు. భూ సంబంధమైన తల్లిదండ్రులకి ఇంత మమకారం తమ పిల్లల పట్ల ఉంటే, పరలోకమందున్న మనందరి తండ్రి కోటాను కోట్ల మంది ఆత్మలో నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ గురించి ఆయనకి ఏం ఆలోచన లేదా? ఆయన ఏం పట్టించుకోవట్లేదా వాళ్ళ కోసం?
ఇది మీకు అర్థం కావాలి. ఈరోజు ఆయన పట్టించుకోవటం లేదా, లేదా మీరు ఆయన పట్టించుకోవటం లేదా? ఈ రెండింటికి తేడా ఉంది. ఆయన మిమ్మల్ని పట్టించుకోవటం మానేశాడా, లేదా మీరే ఆయన పట్టించుకోవడం మానేశారా అంటే మనమే ఆయన పట్టించుకోవటం మానేశాం అన్నదే 100% నిజం. ఆయన ఎప్పుడు పట్టించుకోకుండా ఉండలేదు చెప్పండి. తినే తిండిలో ఉన్నాడు, త్రాగే నీటిలో ఉన్నాడు, పడుకునే నిద్రలో ఉన్నాడు. ఆయన మనం అనుభవించే సమస్తములోనూ 24 గంటల ఒక మనిషి జీవితపు సమయంలో ఆయన మిస్ అయిన క్షణం అంటూ ఏమీ లేదండి. ఒక మంచి మాట బైబిల్లో చాలాసార్లు మనం చదువుకున్నాం. 139 కీర్తనలో ఆవరించి ఉన్నాడు అంటాడు చూడండి. ఆవరణ ఏంటి? టోటల్గా మూసాడు అని అర్థం. మిమ్మల్ని పరిపూర్ణముగా ఆయన తన ప్రేమ చేత కప్పాడు. 139 కీర్తన 5వ వచనం, వెనక ముందు నీవు నన్ను ఆవరించి ఉన్నావు అంటున్నాడు చూడండి. ఒక కోడి పిల్లను ప్రమాదం నుంచి కాపాడడానికి కోడి ఏం చేస్తుంది? తన రెక్కల లోపల భద్రపరుస్తుందండి. అంటే టోటల్గా లోపలికి వెళ్ళిపోద్ది, రెక్క లోపలికి వెళ్ళిపోద్ది, పిల్ల కనబడదు, పిల్ల బయటికి. ఎంత ఆవరణ, ఎంత ఆవరించింది, ఎంత భద్రత! ఏమండి, అలాంటి భద్రత సుమా దేవుడు మనకిచ్చింది. ఆయన వల్లనే బ్రతుకుతున్నాం, ఆయన వల్లనే చలిస్తున్నాం, ఆయన వల్లనే జీవం కలిగి ఉన్నాము అన్న మాట కూడా పౌలు గారు చెబుతున్న ఆ ప్రసంగంలో అపోస్తల కార్యాల్లో 17వ అధ్యాయంలోని ఆ మాట ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందండి. అంటే పొడి మాటలుగా పై పైన చదువుకుంటూ వెళ్తే ఏం అర్థం కాదండి. దేవుడు ఆవరించున్నాడా. 28వ వచనం, అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 28వ వచనం. కానీ దాని డెప్త్ లోనికి వెళితే, మాటల భావాలలోనికి మనం వెళితే, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, ఆయన యందు బ్రతుకుచున్నాము. మన కదలికలు, నీ వేళ్లు కదిలినా, నీ కళ్ళు కదిలినా, టోటల్గా నీ శరీరం కదిలినా, నీ కదలికలట ఎవరవట? ఆయన యందు బ్రతుకుచున్నాము, ఆయన యందు చలనం. కదలికలంటే చలనం అని. చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఉనికి, నీకంటూ ఒక పేరు, నీకంటూ ఒక ఇల్లు, నీకంటూ ఒక తల్లి, తండ్రి, స్నేహితులు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, వీళ్ళంతా కలిగి ఉన్నారు. ఎవరి వలన? దేవుని వలన. ఆవరించి ఉన్నాడా? అవునండి, ఆవరించి ఉన్నాడు ఆయన. మనందరినీ ఆవరించి ఉన్నవాడు ఆయన. మరి నిజంగా ఆయన ఆవరణలో మనం ఉన్నామా? ఉన్నాం. కానీ ఆయన ఆవరించి ఉన్నాడన్న సంగతి మనం తెలుసుకోలేకపోతున్నాం. ఏమండి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరి కోసం ఆలోచించలేకపోవచ్చండి. కోట్ల మంది కోసం ఏం ఆలోచిస్తాడండి? ఇన్ జనరల్గా వీళ్ళకి అందవలసిన పథకాలు, వీళ్ళకి చేయవలసిన ప్రణాళికబద్ధంగా చేయవలసిన పనులు, ప్రాజెక్టులు, వాటి కోసం ఆలోచిస్తాడు. అదే తన ఇంటివారి విషయం అయితే, ఒక ఇంటివారి విషయం అయితే, తను కన్నవారి విషయం అయితే ఎంత శ్రద్ధ వహిస్తాడు చెప్పండి. దేవుడు అలాంటి వాడు సుమా. భూమి మీద ఉన్న ఈరోజు 800 కోట్లకు పైగా విస్తరించిన ప్రతి ఒక్కరి కోసం ఎంతో ఆసక్తి, పట్టుదలతో ఉన్న వ్యక్తి ఆయన. ఆయన గురించి మీరేమనుకుంటున్నారు? ఏముందండి, కోట్ల మందిలో నేను ఒక్కడిని, నా పైన ఆయనకుండే శ్రద్ధ ఏంటి, నేను పట్టించుకోనట్టు అంతటి వాడనా అని అనుకోవచ్చు మీరు. ఒకళ్ళు అలాగ అనుకుంటే, మీ చెడును కూడా ఆయన చూస్తున్నాడు, మీ మంచిని కూడా ఆయన చూస్తున్నాడు అంటే ఏదో మంచి చూస్తేనే పట్టించుకుంటాడు అన్నది కాదు. ఎప్పుడు ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు కాబట్టి మీరు ఏది చేస్తున్నారో దాన్ని పట్టించుకున్నాడు. అది మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. అన్ని విషయాల్లో ఆయన మిమ్మల్ని ఆవరించే ఉన్నాడు. అన్ని విషయాల్లో ఆయన మీ పక్షాన తన దృష్టి మళ్లించకుండా ఉన్నాడు. తన కనుదృష్టి. ఆయన కనిపించని సృష్టమంటూ ఏది లేదన్నాడు. అంతా చూస్తున్నాడు ఆయన, అందరినీ చూస్తున్నాడు ఆయన. ఆకాశము నుంచి అందరినీ చూస్తున్నాడట, అందరినీ. మరి ఎంతమంది పట్ల శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు అందులో ఎంతమంది తన దగ్గరకు వస్తున్నారు అంటే మెజారిటీ వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? నరకానికి. విశాల మార్గమును పోవారు అందరూ అంటాడు చూడండి.
అందరూ విశాల మార్గమే. 7వ అధ్యాయం మత్తయి సువార్తలో చెప్పే మాట, ఇరుకు ద్వారమును కనుగొనేవాళ్ళు కొందరే, కానీ విశాల మార్గం అందరూ. నాశనమునకు పో మార్గం ఎలా ఉందట? విశాలం, వెడల్పును. ఆ దారి చాలా విశాలముగా ఉన్నది, దాని దారి వారు ప్రవేశించువారు అనేకులు అంటున్నాడు. చూడండి, ఎక్కువ మంది వెళ్ళిపోతున్నారట, దాని ద్వారానే వెళ్ళిపోతున్నారట. మరి వెళ్ళిపోతున్న వాటి కోసం ఆయనకి శ్రద్ధ లేదనుకుంటారా? నువ్వు వెళ్ళిపోతే ఆయన ఏం చేస్తాడు? నువ్వు వెళ్ళిపోతున్నావు, నిన్ను పంపటం లేదు ఆయన. మార్గాన నడవలసింది నువ్వు. ఏమిటి, తండ్రి కనగలడు, నిన్ను పెంచగలడు, నిన్ను పోషించగలడు. కానీ నువ్వు వినయంతో, విధేయతతో, శ్రద్ధతో, భక్తితో బ్రతకాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నిన్ను నమ్మి ఒక తల్లి తండ్రి ఇంటిలో నుంచి బయటకు పంపుతున్నారు అంటే, వెళ్ళిన ఆడబిడ్డ కావచ్చు, మగవాడు కావచ్చు, ఏమనుకొని రావాలి? ఒరే, మా అమ్మ నాన్న ఇంటి దగ్గర చూస్తారా? లేదా నన్ను ప్రేమించేవాళ్ళు, నన్ను ఇష్టపడేవాళ్ళు నా కోసం ఎదురు చూస్తారా? నేను ఎక్కడికి రాలేను, నేను ఎక్కడికి వెళ్ళలేను, మీలా ఎంజాయ్ చేయడానికి నేను రాలేను. నా యవన కాలంలో కళాశాల దినాల్లో అందరూ అనేవారు, ఒరే క్లాసెస్ క్యాన్సిల్ అయిపోయి కదరా, అలా షికారికి వెళ్దాం పదా, అలా ఎక్కడికి వెళ్దాం పదా, అలా జాలీగా తిరిగి వద్దాం పదా. నేను వెళ్ళేవాడిని కాదండి. వద్దురా, నేను వెళ్ళిపోతాను ఇంటికి. వీడేంటారా విచిత్రమైన మనిషి, ఇంటికి వెళ్ళిపోతానంటాడు. సరే నీ ఇష్టం అంటే, అక్కడ నాకు వాళ్ళతో సంతోషించాలని లేక కాదు, ఇంటి దగ్గర నా మీద బాధ్యత కలిగిన వాళ్ళు, నన్ను ప్రేమించిన వాళ్ళు, నేను వెళ్ళినప్పుడు నాకు ఏమైనా ప్రమాదం జరిగితే ఎందుకు రా వెళ్ళావు నువ్వు వాళ్ళతో? నువ్వు వెళ్ళటం వాళ్ళే కదరా ఈ ప్రమాదం జరిగింది. అదే ఇంటికి వచ్చుంటే సురక్షితంగా ఉండేవాడు కదా అని ఎక్కడ అంటారేమో, ఆ మాట నేను ఎందుకు అనిపించుకోవాలి అనే భయం ఉండేదండి. ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు. కళాశాల విడిచిపెట్టిన మరుక్షణం ఇంటికి వచ్చేసేవాడిని. అంటే తల్లిదండ్రుల మీద బాధ్యత ఉన్నవాళ్ళు, తల్లిదండ్రులను ప్రేమించేవాళ్ళు స్నేహాలని, తిరుగుళ్ళని వెళ్ళరండి. వెళ్ళబుద్ధి కాదు. అవకాశం ఉన్నా దాన్ని వినియోగించుకోరు. ఎందుకంటే తల్లిదండ్రుల మీద వాళ్ళకున్న గౌరవం అంటారు దాన్ని. కానీ మెజారిటీ పిల్లలు ఎలా ఉన్నారు? అమ్మా నాన్న చూస్తారా ఏంటి? ఎవరు చూడరు, పద జాలీగా ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తావు? టీనేజ్లో కాకపోతే ఇప్పుడు పార్కులను తిరగకపోతే ఎప్పుడు రా తిరుగుతావు ముసలైపోయిన తర్వాత అంటారు. ఆ మాట రైట్ ఎలా ఉంటుంది మనకి? నిజమే, ఇప్పుడే కదా ఎంజాయ్ చేయవలసింది లైఫ్ని. కానీ ఎంజాయ్ చేయవలసిన అదే టైంలో ఎంతోమంది ప్రమాదాన బారిన పడిపోయేవాళ్ళు ఉన్నారు. విలువైన సమయాన్ని ఇంటి దగ్గరికి వెళ్ళి బైబిల్ చదువుకోవడంలోనో, ఇంటి దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రులకు సేవ చేయటంలోనో, తల్లిదండ్రులకు ఉపయోగపడడంలోనో. ఏంటో ఒక ఆడపిల్ల అయితే ఇంటికి వెళ్ళిపోయి అమ్మకి నాన్నకి ఇల్లు ఉడ్చి బట్టలు శుభ్రం చేసి ఏమండి అందొస్తుంది ఆడపిల్ల. మగవాడైతే అమ్మ కిరాణా తీసుకురామంటావా, లేదంటే నేనేమైనా సామాన్లు మోయమంటావా, మార్చమంటావా, ఏంటి చెప్పు. తల్లిదండ్రులకు ఉపయోగపడేవాడుగా ఉండాలి కుమారుడైనా కుమార్తె అయినా. ఈరోజు పిల్లల కోసం మనం మాట్లాడుతున్నామే, పరలోకమందున్న తండ్రి కోసం మనమంతా ఎలా ఉన్నాం? ఇవ్వబడిన ఆయుష్ కాలంలో, జీవిత కాలంలో ఎవరి కోసం బ్రతకాలనుకుంటున్నాం, ఎవరి కోసం ఆలోచన కలిగి ఉండాలి అనుకుంటున్నాం? ఆయనేమో ఒక్కడు 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 అంటున్నాడు. ఒక్క ఆత్మ. ఆ విలువ ఆయనకు తెలుసు. ఒకే ఆత్మ కదా. ఏమండి, కోట్ల మందిలో ఒకడు పోతే ఒక లెక్క. ఏమండి, రోజు వెంట్రుకలు మనం స్నానం చేసేటప్పుడు కింద రాలిపోతుంటాయి, మనం లెక్క పెడతాం దాన్ని. పోనే ఎన్నో ఉన్నాయి కదా నెత్తి మీద. అదే 2, 3, 5 ఉన్నాయనుకోండి, దాన్ని జాగ్రత్తగా దూతుంటాం. ఎందుకంటే విలువ తెలిసింది. ఊడిపోయే కాబట్టి ఉన్న వాటినైనా జాగ్రత్తగా దాచుకోవాలి అని. అవునండి, ఏదైనా తగ్గినప్పుడే దాని విలువ ఎక్కువ అవుతుంది. ఏదైనా మనకు కనుమరుగైనప్పుడే దాని విలువ మనకు తెలుస్తుంది. ఏదైనా దూరం అయినప్పుడే దాని అవసరత మనకు ఏర్పడుతుంది. నిజమండి. అది ఆ భావన రావాలి మీకు. అనుభవిస్తేనే కానీ రాదు అది. దేవుడు కూడా ఆ బాధను అనుభవిస్తున్నాడండి. తన పిల్లలు తన దగ్గర లేకపోవటం, తన పిల్లలు తన దగ్గరకు అందరూ రాకపోవటం. ప్రపంచం ఈరోజు బాగుంది అంటే అందరూ మంచోళ్ళ? 100కి 99% మంది అంతా చెడిపోయి ఉన్నారు. ప్రపంచ దేశాలు చెడిపోయి ఉన్నాయి. కానీ అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. గాలి, నీరు, వెలుగు, వేడి అన్నీ.
ఎవరు చేస్తున్నారు దాన్ని? పరలోకమందున్న తండ్రి. ఎందుకు చేస్తున్నాడు దాన్ని? తన పిల్లలు కదా. ఇందులో ఎంతమంది హంతకులు ఉన్నారు, ఎంతమంది వ్యభిచారులు ఉన్నారు, ఎంతమంది దొంగలు ఉన్నారు, ఎంతోమంది ఏమండి కల్మషం కపటంతో నిండిన వాళ్ళు ఉన్నారు, సమాజానికి చీడపురుగులు లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా బతుకుతున్నారు కదా అంటే ఏమో వాళ్ళు మారుతారేమో. ఆ ఒక్కడిని కూడా ఇప్పుడు నేను ప్రాణం తీసేస్తే వాడు పాతాళానికి వెళ్ళిపోతాడు, అది నాకు తెలుసు. ఈ క్షణం వాడు కన్ను మూస్తే వాడు పోయేది నరకం, నిత్యాగ్ని దండన. ఇక అక్కడ వన్ వే వెళ్ళడం కానీ తిరిగి రావటం లేదు, రౌండ్ ట్రిప్ లేదు. కనుక దేవుడు ఏమనుకుంటాడు? చంపొద్దులే చంపొద్దులే చంపొద్దులే. అదే మనమైతే ఏం చేస్తాం? మనం కానీ దేవుడి స్థానంలో ఉంటే ఈ పాటికి ప్రపంచంలోని 99% మందిని చంపేస్తాం మనం. ఏమండి? దేవునికి లేదండి అటువంటి భేదం, పక్షపాతం. ఈరోజు ఎక్కువ మంది నాస్తికులు ఉన్నారు, ఎక్కువ మంది ఆయన నమ్మని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ చంపేశాడా ఏంటి ఆయన? దీర్ఘశాంతం. నోవహు దినముల్లో ఆయన కుటుంబం నోవహు 8 మందే బాగున్నారు. మిగతా వాళ్ళంతా ఎలా ఉన్నారు? చెడిపోయిందట. ఆయన దృష్టికి ఎలా ఉందట? లోకం ఆయన దృష్టికి చెడిపోయింది. మరి చెడిపోయినప్పుడు వాడ కట్టమని చెప్పాడు. వాడ కట్టడం అంటే ఏంటి? ఒక నెలలో కట్టేసేవాడా ఏంటి? లేదండి, సంవత్సరాలు పట్టింది వాడ కట్టడానికి. సంవత్సరాలు పట్టింది. ఈ సంవత్సరాలు వాడ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఏమని రాయబడింది బైబిల్లో? ఎంత మంచి మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19-20. దేవుని దీర్ఘశాంతము ఇంకా ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన ఓడ సిద్ధం అవుతుందట, కానీ అవిధేయులైన వారి యొద్దకు, అంటే ఆ రోజు ప్రపంచం మీద ఉన్న మనుషులందరి యొద్దకు, అనగా చెరలో ఉన్నారు, చెరసాలలో ఉన్నారు, వాళ్ళు బందీలుగా ఉన్నారు, వాళ్ళు ఆ చెరలో ఉన్న ఆత్మల యొద్దకు దేవుడు ఆత్మరూపిగానే వెళ్ళి ప్రకటించాడట. ప్రకటన చేస్తాడట. ఆ రోజు మరి చెప్పేవాళ్ళు ఎవరున్నారు? నోవాహు భూమి మీద ఉన్న మనుషులందరి దగ్గర తిరిగి చెప్పాలంటే వాడెప్పుడు కడతాడు ఆయన? ఆలోచించారా? వీళ్ళందరికీ సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళాలి అంటే నోవాహు వాడ కంప్లీట్ అవ్వదు. ఉన్నది ఆయన, ఆయన పిల్లలు. ఆయన 3 కొడుకులు తడుచుకుంటూ అయిపోద్ది. ఆ రోజు చుట్టూ ఉన్న వాళ్ళని ఎవరో వాళ్ళకి కిరాయికి పెట్టుకునే ఉంటాడు. అంత పెద్ద వాడ కట్టాలి కదండి. మరి ప్రపంచంలోని జాతుల మృగాలు, పక్షులు ఇవన్నీ ఉండాలి అంటే ఎంత పెద్ద వాడ, ఎన్ని అంతస్తులు వాడ, చాలా పెద్దది అది. కనుక ఓడ కట్టడానికి నోవాహును ఉండిపో, మరి పిల్లల సంగతి ఏంటి? చచ్చిపోతారేమో ప్రళయం వచ్చేస్తే అని అందరి దగ్గరికి వెళ్ళాడట. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళాడు. ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను చెబుతున్నాడట. ఏమని చెప్పుంటాడు? మారిపోండ్రా పిల్లలారా, మారిపోండ్రా. నోవాహు ఓడ కడుతున్నాడు కదా, ఎందుకు ఈ చెడుతనం, మారిపోండ్రా. ఇదే చెప్తాడండి ఆయన. ఆత్మసాక్షి అంటారు. ఒక్కోసారి మనం కఠినంగా మనం మారిపోతున్నాం, మన ఆత్మసాక్షి చెప్తుండే, ఎందుకు మరి అంత కఠినంగా ఉంటున్నావు, మారొచ్చుగా, ఎందుకు అంత పట్టింపు. ఒక్కొక్కసారి మనం ఎవరి విషయంలో గట్టిగా పట్టింపుతో ఉంటే కొన్ని సందర్భాల్లో మన మనసు మన హెచ్చరిస్తుంది. ఏమని హెచ్చరిస్తుంది? ఏంటి మరి అంత పట్టుదల నీకు, ఏంటి మరి అంత పంతం నీకు, తగ్గొచ్చుగా, తగ్గి వెళ్ళొచ్చుగా. అదేంటది? హెచ్చరిక అంటారు దాన్ని. ఆత్మవిమర్శ చేస్తుంది అంటారు. దేవుడు కూడా మనుష్యులందరి దగ్గరికి వెళ్ళి ఎలాగే చెప్పాడటంటారా, నాన్న జలప్రళయం వస్తే చచ్చిపోతారా, చచ్చిపోతే మీరంతా నరకానికి వెళ్ళిపోతారా, కాబట్టి విని మారిపోండ్రా, మీరు పశ్చాత్తాపడండిరా. దేవుడు చెప్తున్నాడు. అంటే పశ్చాత్తాపం కోసం ఆలోచింపచేశాడు ఆయన. ఎందుకు? అందుకే దీర్ఘశాంతం అన్నాడు. చూడండి, నోవాహు దినములలో ఏం కనబడుతుందట? దేవుని దీర్ఘశాంతం కనబడుతుందట. దేవుడు కనబడుతున్నాడు, దేవుని దీర్ఘశాంతం కనబడుతుందా? దేవుని దీర్ఘమైన శాంతం అటండి. మరి ఎంత శాంతం ఏంటండి? చాలా మంది అంటుండ్రు, నాకు చాలా కోపం ఎక్కువ అండి. మరి మీ తండ్రికి, పరలోకమందున్న తండ్రికి చాలా శాంతం అట. శాంతం అంటే మామూలు శాంతం కాదట, దీర్ఘమైన శాంతం అట. అందుకే లోకం అంతా బాగుంది. ఇంత దీర్ఘశాంతం బట్టే దుష్టులు, దుర్మార్గులు, పాపులు అందరూ బతికిపోతున్నారు, రోజు బతుకుతున్నారు, లోకాన్ని అనుభవిస్తున్నారు, ఆయుష్ కలిగి ఉన్నారు. ఎన్ని చెడు పనులు చేస్తున్నా లోకంలో ఆనందంగా బతుకుతున్నారండి వాళ్ళంతా. అది వాళ్ళ గొప్పతనం, ప్రతిభ కాదు, వాళ్ళ అదృష్టం కాదు, కేవలం దేవుని యొక్క దీర్ఘశాంతము.
ఎందుకు ఇంత దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడు అంటే చాలాసార్లు మనం చదివాం మాట. ఇంకోసారి చదువు 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలోని మాట. ఏమంటున్నాడు అక్కడ? 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, దేవుని కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానాన్ని గూర్చి నిర్లక్ష్యం చేసేవాడు కాడు గాని ఎవ్వడు అంటే ఒక్కడు కూడా అని అర్థం. ఎవ్వరు తప్పించుకోకూడదండి అంటే ఒక్కడు కూడా తప్పించుకోకూడదని. ఎవ్వరు ఉండిపోకూడదంటే అందరూ వచ్చేయాలని కదా, ఒక్కడు కూడా ఉండకూడదనే కదా ఎవ్వడు అనే పదానికి అదే కదా అర్థం. కొందరు అంటే అప్పుడు మిగిలిన వాళ్ళు అనుకోవచ్చు. ఎవ్వడు నశింపవలన నిశ్చయింపక అందరూ మారు మనసు పొందాలని మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. మారు మనస్సు కోసమే దీర్ఘశాంతం అంట ఆయనకి. మారు మనస్సు కోసమే దీర్ఘశాంతం అంటండి. ఎందుకు అయ్యా నువ్వు ఎంత దీర్ఘశాంతం అంటారే? ఒకసారి కన్ను మూసారంటే ఆత్మ నరకానికి వెళ్ళిపోద్దురా. ఆత్మ నరకానికి వెళ్ళిపోయిందంటే ఇంక తిరిగి రాదు. కాబట్టి ఆత్మ విలువ ఏంటో నాకు తెలుసురా. కోట్ల మంది ఉన్నారు కదా ప్రభువా, కోట్ల మందిలో వీడు కూడా లెక్కేనా? అలాంటివేంట్రా, వాడు కూడా నాకు కావాలి. ఇన్ని కోట్ల మంది పిల్లలున్నా ఒక్కడు కూడా ఎవ్వడు నశింపకూడదు. ఒక మంచి సందర్భాన్ని యేసుక్రీస్తు వారు చెప్పారండి. ఈ ప్రపంచానికి చెప్పారు. ఆయన తండ్రిని గూర్చి చెప్పాడు. ఆయన మాటలు ఎక్కువ తండ్రే ఉంటాడు. ఏం చెప్పాడంటే చదువుదాం ఆ మాట. లోకాసువార్త ఒకసారి చూడండి. లోకాసువార్త 15వ అధ్యాయం మొదటి నుంచి లోకాసువార్త 15వ అధ్యాయం నేనే చదువుతాను చూడండి. మొదటి వచనం నుంచి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులు ఆయన బోధ విని ఆయన దగ్గరికి వచ్చి చూడగా, సమస్తమైన సుంకరులు పాపులు వచ్చేస్తున్నారట ఆయన దగ్గరికి. 2వ వచనం, పరిసయ్యులు శాస్త్రులు అది చూచి ఇతర పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయించున్నాడు. ఈ మనిషికి మంచి చెడ్డ లేదేటండి, అప్పుడు చూసిన పాపులతో ఉంటాడేటండి, వాళ్ళతో భోజనాలు చేస్తాడేటండి అని అన్నారట. చడుక్కుంటున్నారట వాళ్ళు. అప్పుడు అందుకైన వారితో ఉపమానం చెప్పిన. చూడండి, చిన్నప్పుడు మనం చదువుకున్న సండే స్కూల్లో ఈ పాటలన్నీ. ఈ పాటలను గొప్పతనం ఏంటి? మీలో ఏ మనుష్యునికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా, ఉదాహరణ చెప్తున్నాడు, 100 అనుకోండి, ఏ గొర్రెల కాపరికైనా 100 గొర్రెలు ఉన్నాయనుకోండి. 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి, ఎక్కడట 99 వచ్చేస్తే దేని మీద దీని మనసు వెళ్ళిపోయింది? 99 గొర్రెలు ఒక దగ్గరికి వచ్చేసి అవి కూడా అడవిలో ఉన్నాయట. మరలా అడవిలో ఉన్నా వచ్చేసే కదరా, గుంపులోకి వచ్చేసే కదా, ఒక దగ్గరికి వచ్చేసే కదా, కూటమిగా వచ్చేసే కదా, ఇబ్బంది లేదు. మరి మీరు ఎవరి కోసం మీరు ఆలోచిస్తున్నారు ఇప్పుడు? ఒక్కటి రాలేదురా, ఒక్క గొర్రె ఉండిపోయింది. ఏమండి? తప్పిపోయిన ఎడల అతను 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన అది దొరుకు వరకు దానిని వెతక వెళ్ళడా. ఎంతకీ గొర్రెల కోసం చెప్తున్నాడా? ఈ బకరాలకు అర్థం కాక ఒరే గొర్రెల కోసం చెప్తున్నారేమో అనుకుంటున్నారు. ఇది గొర్రెల కోసం చెప్పట్లేదు, మనుష్యుల కోసం చెబుతున్నాడు ఆయన. 5వ వచనం, అది దొరికినప్పుడు ఎక్కడో ఉంది, అది ఆ గొర్రె తప్పిపోయింది. సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకుని, దొరికినప్పుడు ఏం చేస్తారట? మిగతా గొర్రెలన్నింటినీ భుజాన్ని వేస్తారండి. నడు అంటాడు. కరపట్టుకుని వాటిని డైరెక్షన్తో నడిపిస్తుంటాడు. కానీ ఒక్కటి మిగిలిపోతే చూసారా, దొరికేసింది రా బాబా, అమ్మయ్య దొరికేసింది, గొర్రె దొరికేసిందని దాన్ని నడిపించడట. దాని కాలికి దెబ్బ తగిలిందని చెప్పలేదు. ప్రేమ ఎక్కువైపోయి అది తప్పిపోయిందని అది కనబడేసరికి ప్రేమ ఎక్కువైపోయి అది భుజాన్ని వేసుకున్నాడట. భుజాన్ని వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులతో పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికినని వారితో చెప్పిన పండగ చేసుకుంటున్నాడట. ఏంటి, గొర్రె దొరికితే పండగ చేసుకుంటాడా? అవును. గొర్రె తప్పిపోయినందుకు బాధపడి అది దొరికినందుకు భుజాన్న వేసుకొని ఆయన వ్యక్తపరిచే సంతోషం చూసారు ఎలా ఉందో. అవునా? అటువలే ఇది ఎందుకు చెప్పాడంటే, రే జంతువుల కోసం కాదని నేను చెప్తుంది, మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల కంటే, నీతిమంతులు వచ్చేసారు, వాళ్ళు నన్ను నమ్మేశారు, వాళ్ళు రక్షణలో ఉన్నారు. 99 నీతిమంతుల కంటే ఏమండి మారు మనస్సు పొందు ఒక్క పాప విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. మార్పు చెందే ఒక్క పాప ఉంటాడు చూడు, ఒక్కడు మారుతాడు చూడు,
నాకు అప్పుడు చాలా సంతోషం అయ్యా, నాకు చాలా సంతోషం అని. ఇంకా అర్థం కాలేదేమని మళ్ళీ ఇంకో ఉపమానం చెప్తున్నాడు చూడండి. దాడు గొర్రె పురాణం వాడు చెప్పాడు ఏమండి, గొర్రెలు గురించిన సందర్భం. ఇంకోటి ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి, ఏమండి వెండి నాణెం పురాణం కోసం చెప్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే, ఏ స్త్రీకైనా 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకునంత వరకు జాగ్రత్తగా వెతకదా? ఏం చేస్తుందండి? 10 వెండి నాణాలు ఉన్నాయనుకోండి, ఓదే పోయిందిలో ఏదో మూలకు పోయి ఉంటుందిలో, ఒకటి వెండి నాణం 9 ఉన్నాయి కదా, లెక్క పెట్టుకొని సంచిలో వేసేసి పర్లేదు లేని హ్యాపీగా ఉండగలదా? ఉండలేదటండి. ఏం చేస్తుందట? దీపం వెలిగించి ఇల్లంతా చీపురు పట్టుకొని మొత్తం అంతా ఊడ్చేసి, ఏమో నేను సందులో ఉండిపోయిందా ఏంటా అని వెతికి 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 ఏమంటే జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికెత్తలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించండి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికిన వారితో చెప్పును కదా. మరలన్నాడు, అటువలనే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలిగినని మీతో చెప్పుచున్నాను. అప్పుడప్పుడు ఆడవాళ్ళు బంగారపు చౌకములకి శీల పోతుంటుందండి, వెనకాల చిన్నదే ఉంటుంది శీల, ఎక్కడ పడిపోతుందో తెలియదు తీసినప్పుడు. బంగారం అనుకోండి, మామూలు రోడ్లు కూడా పోతే పోయిందని అనుకుంటారు. బంగారం అనుకోండి, వెంటనే ఏం చేస్తారు, దాన్ని లైట్ వేసి అవసరం వేసిన పెద్ద పెద్ద ప్రొజెక్షన్ లైట్ అని తీసుకొచ్చేది, ఎక్కడైనా సరే అది పడిపోయిందేమో, అది దొరికినంత వరకు మనశ్శాంతి ఉండదండి. ఏమండి, ఆడవాళ్ళు ఎప్పుడు కూడా వస్తువులకి అటాచ్ అయ్యి ఉంటారు కదండి. ఆడవాళ్ళు వాళ్ళ ఇంట్లోంచి ఒక స్పూన్ పోయినా సరే ఏదో లోటు, స్పూన్ లేదు పక్కింట్లో ఉంది, స్పూన్ పక్కింట్లో ఉంది, స్పూన్ వచ్చిందా లేదా, స్పూన్ వచ్చిందా లేదా, ఏమండి మూత వచ్చిందా లేదా, గ్లాస్ వచ్చిందా లేదా, పళ్ళెం వచ్చిందా లేదా. ఇంకా పెద్దవి శీల అయితే బంగారు శీల చిన్నది, అది దొరికినంత వరకు. నిజంగా రాత్రి దొరకలేదు అనుకోండి, రాత్రి సరిగ్గా నిద్రపడ్డది, శీల ఎటు పడిపోయింది అంటో, ఎక్కడ నేను ఎక్కడ తుడుచుకున్నాను, ఎక్కడ చేజారిపోయింది, మరలా ఒకసారి ఆ రోడ్డు అంతా వెతుకుతాం, ఆ తోవంతా వెతుకుతాం, ఇంట్లోనే ఆ సందు అంతా వెతుకుతాం. నేను స్నానం చేసిన అలాగే కదా వచ్చాను, ఎక్కడ దూకున్నాను, ఎక్కడ పడిపోయింది, ఎక్కడ పడిపోయిందా. ఎంత ఆలోచన దిక్కుమాల ఒక శీల కోసం. అంత కలుపుకుంటే 1000 రూపాయలు కూడా ఉండదేమో. ఏమండి, శీల కోసం నీకు ఎంత ఇది, ఒక నాణ్యం, ఒక నాణం 9 నాణాలు ఉన్నాయి కదా, ఒక వెండి నాణం పోతే పోయింది ఏమనుకుంటుంది. నో, అది సంపాదించిన కష్టం. ఏంటి మరి శీల కోసం అంత ఇదైపోతున్నారు ఏంటంటే, నీకు తెలుసయ్యా నేను ఎంత కష్టపడతాను, ₹1 రావడానికి ఎంత కష్టపడతాను నీకు తెలుసా? ఏదైనా ఒక వస్తువు కొనాలి అంటే అది కష్టపడాలని తెలుస్తుంది. ఊరకనే దొంగతనం కొట్టుకొచ్చేసినోడికి ఏం తెలుస్తుందండి, విలువ తెలీదు. రూపాయి కష్టపడి సంపాదించిన వాడికి దాని విలువ అర్థం అవుతుంది. అందుకు దాన్ని అది తిరిగి పొందినంత వరకు మనశ్శాంతి ఉండదు. నిజమండి, దొరికినంత వరకు మనశ్శాంతి ఉండదు. వస్తువులు పోగొట్టుకుంటే మనకు మనశ్శాంతి నిజంగా ఉండదండి. ఒక వస్తువు పోగొట్టుకుంటే నువ్వు ఇంత మనశ్శాంతి కరువైపోతే, ఏమండి దేవుడికి ఒక ఆత్మ పోగొట్టుకుంటే ఏంటది? ఆత్మ, కొడుకు. ఒక్క ఆత్మే కదండి, కోటాను కోట్ల మంది ఆత్మలో ఒక్క ఆత్మ పోతే ఏంటి ప్రభు నీకు రే కన్నా నాకు తెలుస్తుంది రా బాధ ఏంటో. ఆ ఒక్కడి కోసం ఎన్నో క్రియలు రాసుకున్నాను రా, నా పుస్తకాలు చూడు, ఆ పుస్తకం చూడు, ఎంత పెద్ద పుస్తకం రాశాను ఆడి కోసం. ఆడు తప్పిపోతే, వాడి దగ్గర రాకుండా పోతే నేను ఎలా ఉండగలను అనుకుంటున్నావు? ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరి విషయమే సంతోషం కలిగి ఉన్నాడు? గుడికి వచ్చే 99 మంది విషయమై కంటే గుడికి రాకుండా ఉంటారు చూసారా, దేవుని దగ్గరికి మారకుండా ఉంటారు చూసారా, వాళ్ళ కోసమేనండి. రాకపోయినప్పుడు అండి మనకు తెలుస్తుంది ఆ విలువ. రోజు మన భర్త మనకు కనబడుతున్నాడు, ఏమండి ఆ రోజు లేస్తున్నాం, ఆయన ముఖం చూస్తున్నాం, సాయంత్రం బయటికి వెళ్ళాం, మళ్ళీ మధ్యాహ్నం వస్తాడు, లేదా రాత్రి వస్తాడు, సాయంత్రం వస్తాడు, మళ్ళీ చూస్తున్నాం, మళ్ళీ రేపు చూస్తాం, ఎల్లుండి చూస్తాం. ఏమండి కనబడలేదు అనుకోండి, ఎలా అనుకుంటారు మీరు? మీకు ఎలా అనిపిస్తుంది? కనబడకపోతే ఏముందిలేండి పర్లేదు, వస్తాలండి ఎప్పుడొకప్పుడు అనుకుంటారా? అనుకోగలరు కాస్త ధీమా, ఐదో పని మీద ఎల్లుంటాడు, రేపు వచ్చేస్తాడు, లేదంటే ఎల్లుండి వచ్చేస్తాడు, చెప్పి వెళ్తే పర్వాలేదు. 2 రోజులు 3 రోజులు టైం అడుగుతారు, ఏంటో 3 రోజులకు వచ్చేస్తారు కదా, 3 రోజులకు వచ్చేస్తారు కదా. రాలేదనుకోండి, ఎందుకు రాలేదు, ఇంకెందుకు రాలేదు, ఇంకెందుకు రాలేదు, ఇంకెందుకు రాలేదు అంటే, రోజు చూసేవాళ్ళు మనకు కనబడకపోతే కలిగే బాధ అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. రోజు మాట్లాడేవాళ్ళు వాళ్ళతో మాట్లాడకుండా పోతే మాట్లాడనప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. దేవుడు కూడా రోజు తన దగ్గరకు రావలసిన పిల్లలు రాకపోయినప్పుడు ఆయనకు అర్థమవుతుందండి ఆ బాధ ఏంటో. ఎందుకంటే ఈ విషయాలు ఎందుకు చెప్పాను తెలుసా? ఇవి మీకు అర్థమైతే పరలోకపు తండ్రి ఆవేదన మీకు అర్థమవుతుంది.
ఒక్క ఆత్మే కదండి, ఎంతోమంది పోతే పోతే చెప్తామండి, మారితే మారే లేకపోతే లేదు. ఏమైంది ఇప్పుడు? ఏడు కొంపలు మునిగిపోయి? కొంపలు మునిగిపోవడం ఏంటయ్యా? నీ తండ్రి మునిగిపోతున్నాడు. ఎందులో? దుఃఖంలో. ఇవన్నీ ఎవరి కోసం చెప్తున్నాడు ఆ మాట? చదివారు కదా మాటలన్నీ. అటువలే మారు మనస్సు పొందని మనుష్యుల కోసం చెప్తున్నాడు. ఆ వెండి నాణ్యమైనా, ఆ గొర్రెైనా. ఇక కిందకి వెళ్ళేసరికి ఇద్దరు కుమారుల కోసం మళ్ళీ ఇస్తాడు చూడండి కథంతానా. ఏమండి? 12వ వచనంలో 11వ వచనంలో మరి ఆయన ఇట్లన్న ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండ్రి. ఇదంతా మీకు తెలిసి స్టోరీ. ఏమండి? ఇంట్లో ఉన్న పెద్దోడి కోసం ఎప్పుడు ఆలోచించలేదు, కానీ చిన్నోడు వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళిపోయాడు, పందుల పొట్టు తిన్నాడు. వాడు పశ్చాత్తాపం వచ్చింది వాడికి. ఏమండి? సారీ, పశ్చాత్తాపం వచ్చింది. వాడు ఇంటికి వచ్చేసాడు. ఏమండి? ఇంటికి వస్తున్నాడని తెలిసినప్పుడు తండ్రి యొక్క పరిస్థితి చూడండి. ఏమండి? తండ్రి వాడు ఇంకా దూరంగానే ఉన్నాడు, ఇంకా ఇంటికి కూడా రాలేదటండి. అంటే అతని కళ్ళు ఇప్పుడు ఎవరి మీద ఉన్నాయి? ఇంట్లో ఉన్న కొడుకు మీద లేవు. నా కొడుకు తప్పిపోయాడు రా, వాడు ఎప్పుడు వస్తాడు రా, బెంగ పెట్టుకున్నాను రా వాడి మీద. ఏమండి? ఇంట్లో అన్నదమ్ములు అక్కచెల్లెలు కలిసి ఉన్నప్పుడు వేరండి. గొడవ అయిన తర్వాత ఎంత గట్టిగా తిట్టుకున్నా ఏమనుకున్నా, ఏమండి, అక్క చెల్లి మీద, చెల్లి అక్క మీద మనస్సు ఉంటుందండి. పోనీ ఏదో నేను తిట్టానులే, చెల్లే కదా, నా దగ్గరికి రావచ్చు కదా, అక్కే కదా, పోనీ పెద్ద మనసు చేసుకొని ఒకసారి రావచ్చు కదా, అన్నయ్యే కదా, వాడు తగ్గించుకొని రావచ్చు కదా, పోనీ తమ్ముడు కదా, నన్ను ఒక మాట తిట్టైనా వాడు రావచ్చు కదా అనిపిస్తుంటుంది మనకు లోపల. ఎందుకు? రోజు వాళ్ళతో సంతోషంగా గడిపిన క్షణాలు ఇవన్నీ గుర్తొస్తుంటాయి. అవును కదా, పండగలకి, ఏమండి, కార్యక్రమాలకి మేమంతా కలిసి ఉండేవాళ్ళం. నేను నా భర్తే కనబడుతున్నాం, మరి నా సోదరి లేదు, ఆయన భర్త, ఆమె భర్త లేడు, పిల్లలు లేరు, ఈ కుటుంబాలు కలిసి లేవు. ఈ దిగులు ఎప్పుడు కూడా నిజంగా వెంటాడుతూనే ఉంటుంది మనుషుల్ని. మీ దగ్గర నుంచి ఎవరైనా కోల్పోతే ఇంకా బాధ ఏంటో చెప్పమంటారా? ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు చచ్చిపోయారు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి ఆ ఫీలింగ్. భర్తలు చనిపోయిన ఒక విజయ ప్రమీలని అడగండి, భర్తను పోగొట్టుకుని ఒక దివ్యాన్ని అడగండి, ఏమండి, వాళ్ళని అడగండి, చెప్తారు అనుభూతులేంటో. రోజు ఇంట్లో తిరిగేవారు, రోజు మాట్లాడేవాళ్ళు, కనీసం దూరం వల్ల ఫోన్లో మాట్లాడేవారే, కనీసం దూరమైనా ఉన్నాడు అనుకోవడానికి కనీసం ఫోన్ కూడా చేయడానికి మనిషి లేడే, ఆయనకి రాడే. నేను ఈ ఒంటరి జీవితాన్ని ఎలా గడపాలి? ఇక ఆయన ఉండలే, తిరిగి రాడు కదా, మళ్ళా నేను ఆయన రూపాన్ని చూడలేను కదా, మళ్ళా నేను ఆయన పట్టుకోలేనుగా. మనకు అన్ని కళ్ళ ముందు ఉన్నాయి కాబట్టి మనకు అటువంటి ఫీలింగ్స్ ఏ ఉండవులండి. కోల్పోయిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో, పోగొట్టుకున్న వాళ్ళకి తెలుస్తుందండి ఆ బాధ ఏంటో. ఒకరోజు మా అక్కింట్లోకి వెళ్ళాను నేను, అక్క అని పిలిచాను, సరే వచ్చింది, ఏదో చెప్పాను, మొత్తానికి ఏదో ఏడుస్తున్నట్టు ఉందో అని కళ్ళు తుడుచుకొని బయటకు వచ్చేసింది. ఏమండి? బయటకు వచ్చేసింది. తర్వాత ఏదో పనుండి నేను లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళేసరికి టీవీలో, ఏమండి, ఆ టీవీ మీద ఈ 2 కళ్ళు ఉన్న స్థానం దగ్గర అలా నీరు ఉందండి. నీరు నాకు అర్థమైపోయింది. ఏంటి? జాన్సన్ గారి ప్రసంగం వేసి ఆ ప్రసంగం అవుతుంటే అలాగే ఆయన ముఖం దగ్గర ముఖం పెట్టి కన్నీళ్లు పెట్టుకుంది. ఆ కన్నీళ్లు కారిపోయి నేను వచ్చానని గబాలను వచ్చేసిందేమో, కానీ ఆ కన్నీళ్లు ఆ టీవీ స్క్రీన్ మీద అలాగ ఉన్నాయి, చెరపలేదు కంగారులో. ఏమండి? ఇది నేను ఎందుకు చెబుతున్నాను అంటే, ఒక మనిషిని కోల్పోయినప్పుడు అనుభవించే బాధ అది కోల్పోయిన వాళ్ళకి అర్థమవుతుందండి. ఈ బాధ మీకు అర్థం అవ్వాలంటే మీరు ఎవరో ఒకరు కోల్పోవాలి. వద్దులేండి, మీరు కోల్పోవాలని నేను కోరుకోవట్లేదు. మీరు కోల్పోకుండానే దేవుడు ఒక్క ఆత్మ కూడా కోల్పోకుండా ఆలోచించండి, ఆయన కోసం ఆలోచించండి. అంటే మీరు మీ సొంత వాళ్ళని పోగొట్టుకుంటే మీరు ఎంత దుఃఖిస్తారో తిరిగి రాని వాళ్ళ కోసం. అవునా? బతుకున్నారంటే పర్లేదంటే హ్యాపీ, ఏదో కోపంతో ఒక మాట అన్నా మరలా వెళ్ళొచ్చు, ప్రేమగా ఏదో క్షమాపణ కోరుకోవచ్చు, ఏదో మరలా కలిసిపోవచ్చు. క్షమాపణ చెప్పడానికి మనిషి లేనప్పుడు ఏమండి, మనం కోరుకున్న వాళ్ళు మన కళ్ళెదుటే లేకుండా పోయినప్పుడు ఏం చేయగలం? దేవుడు మనసు అదేనండి. దీర్ఘశాంతం ఇంకా కనిపెడుతున్నప్పుడు నోవా ధర్మంలో వాడు సిద్ధపరచబడుతున్నప్పుడు ఈయనకేంటి పని? ఆత్మరూపుగా వెళ్ళిపోయాడట, వెళ్ళిపోయి అందరితో చెప్తున్నట్టు మారండి ఆయన, మారండి ఆయన. అంటే ఈయన ప్రసంగికుడా?
అవును, ఎందుకు చెప్పాలి? ప్రతి ఆత్మ విలువ ఆయనకు తెలుసు. పిల్లలు కాబట్టి, కన్నాడు కాబట్టి, వాళ్ళ మీద మమకారం ఉంది కాబట్టి, ప్రేమ ఆశలు పెంచుకున్నాడు కాబట్టి వాళ్ళ మీద. అవునండి, నిజం. మరి దేవుని యొక్క ఎడబాటు, ఎవరైనా వ్యక్తి ఎడబాటు ఎలా ఉంటుందో అనేది మీకు అర్థం చేసుకుంటే ఇంకా మీకు ఎవరు ఎడబాటు కాకపోవచ్చు. కాకపోతే అహో, దేవుని ఎడబాటు ఇలా ఉందా, ఎంత దిగులుతో ఆయన ఉన్నాడా, ఇంతగా ఆయన బాధ అనుభవిస్తున్నాడా అని అనుకోవాలి మీరు. చదువుదాం ఇప్పుడు ఒక మాట. మత్తయి సువార్త 18:14 చూడండి. మత్తయి సువార్త 18:14. అలాగుని ఈ చిన్నవారిలో ఒక్కడైనను ఒక్క మాట, ఒక్క అండర్లైన్ చేసుకోండి, ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు అంటున్నాడు. చూడండి, అర్థమైందా మీ తండ్రి మనసు? ఎవరండి చెప్తారు దేవుడు అనగానే రండి ప్రార్థన చేస్తాను, రోగాలు పోతాయి, రండి ప్రార్థన చేస్తాను, కోరికలు తీరిపోతాయి? ఛే, ఎప్పుడు చూడండి దేవుడి దగ్గర పనికిరాని మాటలు చెప్పడమే. ఇది కావాలి తండ్రి, అది కావాలి తండ్రి, ఇది లేదు నాయన, అది లేదు నాయన. ఎంతసేపు నీ గోడంతా ఆయన దగ్గర పెట్టుకుంటావు, నీ అవసరతలన్నీ కావాలని ఆయన దగ్గర మోకాళ్ళేసి కన్నీటితో ప్రార్థన చేస్తేవే కానీ నాన్న నీకేం కావాలి నాన్న, నీ సంతోషం ఎందులో ఉందయ్యా, నీ దుఃఖం ఎప్పుడయ్యా తొలగిపోతుంది అంటే చెప్పాడు ఆయన ఇవన్నీ. ఈ చిన్నవారిలో ఒకడైనా నువ్వు నశించుట, ఎవడైనా నాశనానికి వెళ్ళిపోతున్నాడు అంటే ఏమండి, నాకు ఇష్టం లేదురా, నాకు ఇష్టం లేదురా, వాడు నరకానికి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదురా. దుర్మార్గుడు నశించుట వలన అతనికి ఏమాత్రము సంతోషము లేదు కానీ హెచ్కేల్ గ్రంథంలో అంటాడండి. చదవండి ఎక్కడో 33:11. 33:11 చదవండి. ఎస్, 33:11. కాగా వారి తిట్లు నా పిల్లలతో చెప్పు. ఏమండి, తండ్రి తన పిల్లలతో ఎలా చెప్పుకుంటున్నాడు చూడండి. నా జీవము తోడు. జీవము తోడు అంటే అరే నా ఒట్టురా, నా మీద ఒట్టురా. ఒట్టి మీరు ఎప్పుడేస్తారు చెప్పండి? ఎదుట వ్యక్తిని నమ్మించడానికే కదా ఒట్టు. ప్రమాణం ఎప్పుడు చేస్తారు మీరు? ఒరే మదర్ ప్రామిస్ రా, ఒరే ఫాదర్ ప్రామిస్ రా, ఒరే గాడ్ ప్రామిస్ రా, నమ్మవా నువ్వు నన్ను? ఒరే ఒట్టురా, మా అమ్మ మీద ఒట్టురా, మా నాన్న మీద ఒట్టురా, ఒరే దేవుడి మీద ఒట్టురా. ఎందుకంటే దేవుడు ఇంకా పైన కదా, అందరికన్నా పైన. దేవుడి మీద ఒట్టేసి మనం నాలుగు అబద్ధం చెప్పలేదండి, చెప్పలేము. ఎందుకంటే ఆయనకే మనకున్న అటాచ్మెంట్. దేవుడి మీద ఒట్టేసి తప్పు చెప్పలేం మనం, అవునా? ఎస్. ఇప్పుడు దేవుడు ఎవరి మీద ఒట్టేయాలి మనం నమ్మించడానికి? ఆయనకంటే గొప్పడు ఎవడన్నాడు ఒట్టేయడానికి? లేడండి. ఎంత జాలి అనిపిస్తుందండి ఈ మాట చూసి. ఒరే నాన్న ఉట్టురా నా మీద ఒట్టేసి చెప్తున్నాను. ఏంటి దేవుడు ఏంటి అంత పెద్ద ఆయన మీద ఒట్టేసుకొని చెప్పడం ఏంటండి? ఎవరిని నమ్మించడానికి ఒట్లు? చాలా మంది అడుగుతారు ఒట్లు ఎందుకు మీకు అని. దేవుడు మనుషులు నమ్మించడానికి ఒట్టేసుకుంటాడు. ఆయన ఒట్టేస్తూ నమ్ముతావు కదా నాయన, అరే నాన్న ఒట్టేస్తూ నమ్ముతావు కదా, నమ్ముతానండి, నా మీద ఒట్టురా, నా మీద ఒట్టు. ఏంటి ఆయన మీద ఒట్టు ఏం వేసుకుంటాడట? నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుడి చేత నరకానికి వెళ్ళిపోవటం వలన నాకు సంతోషము లేదయ్యా. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలులారా, ఒక్కసారి మీ మనసు తిప్పుకోండర్రా, మనసు తిప్పుకొనుడి. మీ దుర్మార్గత నుండి మరలి మనసు తిప్పుకొనుడి. మీరెందుకు చచ్చిపోతున్నారు? మరణమగుదురు. ఇది ప్రభువుకి యెహోవా వాక్కు. ఏంటండి ఎంత దయానీయంగా ఉందంటే మన తండ్రి. ఏమండి, మిమ్మల్ని నమ్మించిన జయశాలి గారు వచ్చి ఒట్టు నా మీద ఒట్టేసుకుంటారంటే అసలు ఆ సీక్వెన్స్ ఏదో మీరు చూడడానికి ఇష్టపడతారా? వద్దండి. ఆయన తండ్రి, ఆయన మన మీద ఒట్టేయడం ఏంటండి? ఆయన మీద ఒట్టేసుకొని చెప్పడం ఏంటి? మీరు చెప్పండి డాడీ అంతే. ఒట్టేయడం ఎందుకు డాడీ? నేను నమ్ముతాను. ఒక మనిషి మీద నమ్మకం మనకున్నప్పుడు, దేవుడే ఒట్టేసుకుంటున్నాడు అన్నప్పుడు ఆ ఒట్టు యొక్క విలువ ఏంటో తెలుసా? ఒక్క ఆత్మ కూడా నశించకూడదు. ఆ ఒక్క ఆత్మ విలువ ఏంటో నాకు తెలుసురా. ఈ చిన్నవారిలో, అదే మత్తయి సువార్త 18:14 మనం చదువుకున్న మాట ఇక్కడికి వచ్చాం. ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు.
ఇది తండ్రి మనసు అయితే యేసుప్రభు మనసు చూడండి ఎలాగుంది. యోహాను సువార్త 18:9. యోహాను సువార్త 18:9. దేవుడితో అంటున్నాడు, డాడీ నువ్వు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదు అని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఎలాగో చెప్పాను. అబ్బా, నువ్వెంతమందినైతే నాకు ఇచ్చావో వాళ్ళందరూ ఇదిగో 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 నాశనపాత్రుడికి పాపపురుషుడు ఎలాగో పోతాడని మాకు తెలుసు ఇస్కరియోతు. ఎందుకంటే వాడి కోసం ఆల్రెడీ వాడు ఇల్లు పాడవును గాక, వాడు ఉద్యోగం వేరొకటి తీసుకుని గాక అని ప్రవక్త ప్రకటించేశాడు ముందే. మిగిలిన వాళ్ళు ఉన్నారా? ఎవరు? అపోస్తలులు. వాళ్ళలో ఒక్కరిని కూడా నేను పోగొట్టుకోలేదు నాయన. ఏం దేవుడికి లెక్క అప్పు చెప్పుకోవాలి ఈయన? అవును, 11 కదండి. ఇన్ని వేల మందిలో, ఇన్ని లక్షల మందిలో 11 మంది ఒక లెక్క అని మీరు అనొచ్చునో? 11 మంది కూడా లెక్క, ఒక్కడు కూడా లెక్క. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకరినైనా నేను పోగొట్టుకోలేదు. చాలా మంది పోగొట్టేసుకుంటుంటారండి. ఏం పోగొట్టేసుకుంటుంటారు? వస్తువు ప్రేమతో ఇచ్చావు అనుకోండి, పారేస్తారండి ఎక్కడో దగ్గర. ప్రేమతో ఇచ్చిన వస్తువు దాచుకోవాలి. పారేసాడని తెలిసినప్పుడు ఏమవుతాడు మనసు? ఛే, ఎందుకు ఇచ్చాను వీళ్ళకి? పారేసావా? దాని విలువ నీకు తెలియదు కదా. విలువ తెలిస్తే నువ్వు పారేసుకోవు దాన్ని. ఖరీదు తక్కువ ఎక్కువ అని కాదు, దాని వెనక ఉన్న కష్టం, దానిని చేసిన విధానం, దానికోసం ఎదురు చూపులు, వీటన్నిటినీ ఆలోచిస్తే ఏమనిపించాలి? నేను పోగొట్టుకోలేదు, అన్ని జాగ్రత్తగా దాచుంచాను, అన్ని దాచుకున్నాడు. కొంతమంది చూడండి, ఏమిచ్చినా దాచుకుంటారండి. నా చిన్నప్పుడు చాలామంది చాక్లెట్ కవర్లు దాచుకున్న వాళ్ళు చూశానండి నేను. చాక్లెట్ కవర్లు, చాక్లెట్ తినేసి అది చిన్నదైనా పెద్దదైనా రకరకాలు ఉండేవండి. డైరీ మిల్క్ అని, క్యాడ్బరీస్ అండి, చిన్నవి పెద్దవి రకరకాలు ఉండేవండి. ఒకరైతే బాక్సులు చూపించారండి, పెద్దోళ్ళే బాక్సులు తీసి చూపించారు. ఏంటి అన్ని ఇన్ని ఉన్నాయని అంటే, నా చిన్నప్పటి నుంచి తిని చాక్లెట్ అండి. వామ్మో, ఏడు చిన్నప్పటి నుంచి తిని చాక్లెట్ కవర్లు అన్ని దాచుకున్నావా? ఈ గుర్తులండి నాకు, పోగొట్టుకోలేను నేను. మీకు తెలుసో తెలీదు, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చిన్నప్పుడు వేసుకున్న చెప్పులు కూడా దాచుకుంది తెలుసా మీకు? వీడియోలో చూపించారా చాలాసార్లు, యూట్యూబ్లో కూడా ఉంటాయి చూడండి. చిన్నప్పుడు వేసుకున్న బట్టలు, చిన్నప్పుడు వేసుకున్న తొడుక్కున్న షూస్, సాక్సులు, పట్టీలు ఎందుకు ఉంచుకున్నారంటే గుర్తు. ఎవరో కొనిచ్చారు, వాళ్ళ అమ్మో, వాళ్ళ బంధువులు, తాను ప్రేమించిన వాళ్ళు కొనిచ్చారు కాబట్టి వాటిని పోగొట్టుకోలేరండి. దాచుకున్నారు అంటే ఎంత ప్రేమ కలిగి ఉన్నారో ఆలోచించండి. దాచారు అంటే ప్రేమ ఉన్నది అని అర్థం. దాచిన వాళ్ళకి ప్రేమ ఉన్నట్టే, పోగొట్టుకున్నవాడికి ప్రేమ లేనట్టే. పోగొట్టేసుకున్నాడు, విలువ తెలియదు నీకు, దాని విలువే తెలీదు. అవునా? యేసుప్రభు అలాగంటలు, నేను ఎవరిని పోగొట్టుకోలేదు నాయన. నువ్వెవరినైతే నాకు ఇచ్చావో అదిగో చూడు, అందరినీ ఉన్నాయి, అందరినీ పెట్టుకున్నాను, నేను ఎవరిని పోగొట్టుకోలేదు. భద్రత అంటే అది, జాగ్రత్త అంటే అది. ఏరా ఎంతమంది వచ్చారు ఏంటంటే పోగొట్టేసుకున్నాను నాయన. కొంతమంది డబ్బులు పోగొట్టేసుకుంటుంటారు, ఏమండి వస్తువులు పోగొట్టుకుంటుంటారు, జాగ్రత్త ఉండదు, నిర్లక్ష్యం. అలాంటి వాళ్ళుగా మీరు ఉండకూడదు. పరలోకపు తండ్రి మనస్సు మీరు కలిగి ఉంటే ఎవరిని, నిజంగా మంచి పాట రాశారండి, పోగొట్టుకోకు ఎవరిని అని. ఏం పాట రాశారండి, హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా ఏం ప్రసంగం చెప్పారండి జాన్సన్ గారు. ఈరోజు ఊరకనే చిన్ని కారణాల చేత సంఘాలు, కళాశాలలు, వ్యక్తులు దూరం అయిపోతున్నారు, చిన్న కారణాల చేత. కానీ దేవుడేమన్నాడు? పోగొట్టుకోకయ్యా ఎవరిని. నువ్వు పోగొట్టుకున్న తర్వాత వాళ్ళు కనబడకుండా పోతే ఆ వ్యధ, ఆ బాధ తర్వాత నువ్వు అనుభవించే స్థాయికి వచ్చినప్పుడు తెలుస్తుంది. మనుషులు అనుభవించడం సంగతి పక్కన పెట్టండి, దేవుడు ఎంత అనుభవిస్తున్నాడు. క్షోభ, బాధ అంటారు దాన్ని. అవునండి, దేవుని మనస్సు అండి. ఎవరిని నేను పోగొట్టుకోలేదు అంటున్నాడు చూడండి. అందుకు పౌలు గారు ఎలాంటి, ఆయన సువార్తలో, ఆయన సేవలో ఎలాంటి విధానాన్ని అవలంబిస్తున్నాడు చూడండి. ఆయన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:33. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:33 అండి. ఇలాగ నేను స్వప్రయోజనమును కోరక
స్వప్రయోజనాన్ని కోరుకోకుండా అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనమును కోరుచు. ఏమండి? వారి ప్రయోజనమును కోరుచు అందరినీ అన్ని విషయములలో సంతోషపెట్టుచున్నాను. అబ్బా, ఎందుకట? అనేకులు రక్షింపబడాలి. ప్రతి ఒక్క ఆత్మ విలువ దేవుడికి తెలుసు కనుక వీళ్ళెవ్వరూ నాశనానికి వెళ్ళకూడదు. నాశనానికి వెళ్ళకూడదంటే ఎవరి చేతులు ఉంది చెప్పండి ఆ పని? దేవుడా. దేవుడు వచ్చి వీళ్ళందరికీ నిలబడి, నాన్న మీరంతా నా పిల్లలరా, నా మాట వినండిరా అని చెప్పాలా? చెప్పాల్సిన బాధ్యత మంది, ప్రకటించాల్సిన బాధ్యత మంది. మనం చెప్పాలి. అంటే నీకు పట్టింపు లేదు, ఒక ఆత్మను రక్షిద్దామని ఆలోచన లేదు. ఏమంటే చాలా మంది పబ్లిక్ మీటింగ్స్లోని ఏవేవో టాపిక్స్ మాట్లాడుతుంటారు, కానీ నేను ఎప్పుడు పబ్లిక్ మీటింగ్లో జనాలను టార్గెట్ చేసే మాట్లాడుతుంటాను నేను. అంటే ఏంటి? ఏదో బైబిల్ సంబంధమైన విషయం, ఏదో రాజులకు సంబంధించిన చరిత్రలు అవన్నీ మాట్లాడడానికి ఇష్టపడను. చెప్పుకోవాలంటే బోల్డ్ చెప్పుకోవచ్చు, కానీ ఒక పబ్లిక్ మీటింగ్లోకి వచ్చేటప్పుడు, ఒక బహిరంగ సభలోకి వచ్చేటప్పుడు ఎవడైనా బయట వింటాడేమో. నేను గమనిస్తుంటాడు, ఒకసారి రోడ్డు మీద వెళ్ళిపోతాడు, బండి ఆపి అక్కడ బండి మీద కూర్చొని వింటుంటాడు. అంటే ఇటు బొరక ఎక్కుతుంది అనమాట. వాడు ఎందుకు ఆగాలి? వాడు ఎందుకు వినాలి అక్కడ? వాడు వినేటట్టుగా నువ్వు చెప్పేదో ఒకటి. నేను లేదంటే కాగితం ఈ ప్రసంగం ప్రిపేర్ అయిపోయినాడు బాబు, ఎవరికి అర్థమైనా అర్థం అవ్వకపోయినా నేనే గడగడ చదివేసి వెళ్ళిపోతానంటే కుదరదు. ప్రతి ఒక్క ఆత్మ విలువ నీకు అర్థమైతే ఎలా వాడిని కాపాడాలి, ఎలా వాడిని ప్రభు దగ్గర తీసుకురావాలి, ఎలా ఒక్క ఆత్మ నశించకుండా నేను నా తండ్రి యొక్క సంతోషాన్ని నేను పూర్తి చేయాలి అని ఆలోచన కలిగి ఉంటాడండి నిజమైన కొడుకు. మరి మీరు నిజమైన కొడుకో దొంగ కొడుకులో మీరు ఆలోచించుకోండి మీరే. అంటే ఎంతవరకు ఎదుట వాళ్ళని కాపాడడానికి మీరు ఏం ప్రణాళికలు చేస్తున్నారు, మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు దేనికోసం ఆలోచిస్తున్నారు, మీరు దేనికోసం కష్టపడుతున్నారు? పోగొట్టేసుకున్నారా? మనుషులే పోగొట్టేసుకున్నారు. ఇంకా దేవుని పోగొట్టుకోవడం పెద్ద విషయమా? ఏమండి? కానీ పౌలు అలా అంటలేదండి. ఎవరిని నాకు పోగొట్టుకోవడం ఇష్టం లేదు, అనేకులు రక్షింపబడాలని వారి స్వప్రయోజనమును కోరుచు, వారి ప్రయోజనాన్ని కోరుకుంటున్నాను నేను. అందుకే అన్ని విషయముల్లోనూ అందరినీ సంతోషపెట్టుచున్నాను. ఏమంటే నిజంగా కువైట్కి వెళుతూ ఎన్ని సంఘాలలో అండి పిలుస్తున్నారు. ఎవరెవరో బేతేలు సంఘం అట, పలానా సహవాసం అట. వాళ్ళంతా బయట వాళ్ళండి. మనోళ్ళ దగ్గరికి ఎప్పుడైనా వెళ్తానండి, వాళ్ళు మన పిల్లలు కదా. ఏమండి? నేను విదేశాలు వెళుతున్నప్పుడు నా బొమ్మలు చూపిస్తుంటే చూసారా, ఎవరెవరో బయట వాళ్ళు. ఎందుకు పిల్లలు మనల్ని? ఆయన బయట చర్చలు మనల్ని రానిస్తారా? రానివ్వాలి అంటే రానిచ్చేటట్లుగా నువ్వు ఉండాలిగా. నాకేం అక్కర్లేదండి, ఎవరితో నాకు సంబంధం లేదంటే పోగొట్టుకున్నాను వాళ్ళని. నీకు విలువ తెలియకుండా పోయింది. నేను రానండి, ఎవరితో కలవనండి, నేను ఉండనండి అని నువ్వు అంటున్నావంటే నీకు ఆత్మ విలువ నీకు అర్థం కాలేదని అర్థం. లేదండి, వస్తానండి, ఎవరికోసమైనా వస్తానండి, ఎవరికోసమైనా నేను రక్షించడానికి ఏదైనా నేను చేస్తానండి. ఎస్, నీకు అర్థమైంది ఆత్మ విలువ. దేవుడు నీకు అర్థమయ్యాడు. దేవుడు అర్థమైతే నువ్వు చేస్తావా పని? అర్థం కాకపోతే నీ పందా నీదే. ఎవడు నమ్మితే నాకేంటి, నమ్మకపోతే నాకేంటి, ఎవడు వస్తే నాకేంటి, రాకపోతే నాకేంటి, రాకపోతే నీకేంట? అది నీ అహం. రాకపోవడం కాదు. ఎందుకు రారు, ఎందుకు రాకూడదు? అవసరమైతే నేనే వాళ్ళ దగ్గరికి వెళ్తా, నేనే వాళ్ళు గెలుచుకుంటా. నిజంగా ఆ ప్రేమ పాటలో నేను అదే రాశానండి, చివరి మాట క్లోజింగ్. నువ్వు ఎలాగా నా దగ్గరికి రావు, ప్రేమతో నేనే నిన్ను గెలుచుకున్నానని. దేవుడే కదండి. మనిషి ముందు దేవుడు ప్రేమించాడు, దేవుడు మనిషిని ప్రేమించాడా? మనిషి దేవుడిని ఏం ప్రేమించలేదు. అసలు మనిషి ఎప్పుడూ దేవుడు ప్రేమించలేదు. మనం పాపులుగా ఉన్న ఆయనే ముందు మనల్ని ప్రేమించాడు. మన చెడ్డవాళ్ళుగా ఉన్న ఆయనే ముందు మనల్ని క్షమించాడు. కనుక ఆయన ప్రేమతోనే మనం గెలవబడ్డాం. నేను ప్రేమతోనే గెలుచుకున్నానయ్యా. ఈరోజు నువ్వు నా దగ్గర ఉన్నావంటే కారణం నాకు నీ మీద ఉన్న ప్రేమ. కనుక నువ్వు సమాజాన్ని ప్రేమిస్తే నువ్వేం చేయాలి? నాకు ఈ సంఘం అంటే పడదు, నాకు ఈ బోధకుడు అంటే పడదు, నాకు ఈయనతో విరోధం. తప్పు. ఎవరితో విరోధం? అంటే చాలామంది ఇతర సంఘాల దగ్గరికి వెళ్తున్నప్పుడు పాపం తట్టుకోలేకపోతున్నారండి ఈ మధ్య. ఇతర సంఘాల దగ్గరికి, ఇతర బోధకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు మంచి మాటలతో మార్చడానికి వెళుతుంటే, ఏమంటే మీరేంటి పందా మార్చారా? ఇతరులతో మీరు బోధలో రాజీ పడిపోయారా? ఏమంటే ప్రేమతో వాళ్ళని గెలుచుకోవడానికి వెళుతున్నప్పుడు
వాళ్ళతో రాజీ అయిపోతున్నాం. అక్కడ అర్థం అంటే వాళ్ళ బోధతో మనం ఐక్యం అయిపోయామా? ఎవరెవరో వచ్చారండి మన దగ్గరికి వచ్చారు, వాళ్ళ విధి విధానాలు మనమైనా అవలంబిస్తున్నామా చెప్పండి? లేదు. మన సత్యవాక్యం మనదే, మనం చెప్పవలసిన విధానం మనదే. ఎంతో మంది మన దగ్గరికి వచ్చారు, మనం ఎంతో దగ్గరికి వెళ్ళాం, కానీ మన సత్య విధానం కొనసాగుతూనే ఉంది. ఎవరి దగ్గరికి వెళ్ళినంత మాత్రాన వీరు వారైపోతారు నువ్వెందుకు అనుకున్నా లోకపు పనికిమాలి సామెత. ఆ రోజులుంటే వాళ్ళు వీలైపోతారట. ఎందుకు అయిపోవాలి? నువ్వు మంచివాడైతే తాగుబోతుడితో తిరిగిరా, మందు ఇచ్చి నేను తాగనరా అంటాడు. నీ చుట్టూ ఉన్న స్నేహితులు తిరిగిపోతులైనా రా అంటే నేను తిరగనరా రా అంటాడు. నువ్వు మంచివాడు అవ్వాలి, ఆ నిర్ణయం నీదై ఉండాలి. అలాంటిది దేవుడి విషయంలోకి ఆలోచిస్తే ఆయన ప్రతి మనిషి కోసం ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఎంత దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడు. ఒకరు కూడా కోల్పోకూడదని అనుకుంటున్నప్పుడు ఒక నాణ్యంతో పోల్చాడు, ఒక గొర్రెతో చెప్పాడు. ఈ చెప్తే మీకు ఎగ్జాంపుల్స్ అర్థమవుతాయని చెప్తున్నాను ఆయన. నా పిల్లలు నాకు కావాలయ్యా అంటే పోగొట్టుకుంటున్న అనేక మంది విషయం ఈరోజు మనం చూసి ఏం చేయాలి? అందుకేనండి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, వాళ్ళ సంఘాల్లో అడుగు పెడుతున్నాం, అందుకే వాళ్ళ స్నేహాన్ని కోరుకుంటున్నాం. అందుకే కారణం దేవుడే వాళ్ళని క్షమించి దీర్ఘశాంతం కలిగి ప్రేమిస్తున్నప్పుడు, దేవుడే తగ్గించుకొని పాపుల దగ్గరికి వెళ్ళినప్పుడు, యేసుప్రభు ఎవరి దగ్గరికి వచ్చాడు? నేను పాపులను పిలువ వచ్చి తిని. యేసుప్రభు లోకంలోకి ఎందుకు వచ్చారట? పాపులను రక్షించుటకు యేసు లోకమునకు వచ్చిన మాట నిరాక్షేపమైనది అన్నాడు. తప్పు మోపడానికి లేదు ఎవడు. నేను వచ్చిందే పాపుల కోసం. మరి నువ్వేంటి? మన వాళ్ళ దగ్గరికి కదండి వెళ్ళాలి, బయట వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం? మనం బయట వాళ్ళ దగ్గరికి ఎందుకంటే వెళ్ళాలి? ఇతర సంఘాల దగ్గర మనం ఎందుకు వెళ్ళాలి? పిచ్చోడా, మనం వెళ్ళవలసింది, నువ్వు తగ్గవలసింది వాడిని గెలవటానికే. దేవుడే తగ్గించుకొని 9వ దినం వల్ల ఆత్మరూపుగా వెళ్ళి చెప్పినప్పుడు ఆయనకంత తగ్గింపు ఉందే. చెప్పాను కదా సెమినార్లో సబ్జెక్ట్, ఎందుకు దేవుడు అంతగా తగ్గించుకోవాలి? ఆయన తగ్గించుకొని గుడారంలో ఉండాలా నీకోసం, ఇశ్రాయేలుతో పాటు? నీకేంట్రా ఈ అహంకారం? నీకేంటి పొగరు? అదో నాశనానికి ముందు గర్వం నడుస్తుంది కనుక గర్వపడకూడదు. ఏ విధము చేతనైనా కొందరిని రక్షింపవలనని పౌలట అందరికీ అన్ని విధములు వాడను అయిపోయానంటున్నాడు. అంతే. యూదుడువా? నేను కూడా యూదుడినే, యూదులకు యూదుని వలే ఉంటిని. చూడండి ఆ మాట ఎంత బాగుంటుందో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 9వ అధ్యాయం ఏమండి 19-20 వచనాలు. నేను అందరి విషయమే స్వతంత్రుడై ఉన్నను, ఎక్కువ మందిని నేను సంపాదించుకోవాలి. నా టార్గెట్ అది. ఎక్కువ మందిని సంపాదించుకున్నటకు అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకుంటుని. యూదులను సంపాదించుకోవడానికి నేను ఏం చేశానంటే, యూదులకు యూదుని వల్లే యూదునిలా ఉన్నాను నేను, నటించాను అక్కడికి వెళ్ళి. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకున్నటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను, నేనే లోబడిన ధర్మశాస్త్రానికి, నాకేం అవసరం లేదు. లోబడిన వాడును కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వల్లే ఉంటిని. ఎందుకండి పౌలు గారు ఈ బాధ అంతా మీకు? అలా నటించవలసిన అవసరం ఉందా అంటే ఉంది. ఎందుకు? ఏ విధము చేతనైనను బలహీనులను సంపాదించుకున్నట్టుకు బలహీనులకు బలహీనునైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధములు వాడినైతిని. ఇప్పుడు మీరెవరు చెప్పండి? హోసన్న వాళ్ళకి హోసన్న వాడిని, పెంతుకొస్తే వాళ్ళకి పెంతుకొస్తే వాడిని, బెతెస్తే వాళ్ళకి బేతెస్తే వాడిని. ఏమండి? ఎవరి వాళ్ళకి వారినే. ప్రసన్నబాబు ఎల్పిబి అంటే అందరి వాడు. మీరు నేను ఒక్కడనేంటి? మీరు అందరికీ అందరి వాళ్ళుగా మారాలి. దేనికి? ఇందులో స్వార్థం ఏంటి? ఆత్మల రక్షణ. వాళ్ళు మారాలి, రావాలి, దేవుడు సంతోషించాలి. ఎందుకంటే ఒక్క గొర్రె తప్పిపోయి తిరిగి వచ్చేస్తే పండగ చేసేసుకుంటున్నాడే. ఎక్కువ మందిని తీసుకొస్తే, ప్రవ్వా నేను రికార్డు ప్రవ్వా 1000 మందిని తీసుకొచ్చాను, అబ్బా సూపర్ కొడుక, 1000 రెట్లు నా సంతోషం రా తండ్రి. నేను 5000 మందిని తీసుకొచ్చాను ప్రభువా నా జీవితకాలంలో, హ్యాట్స్ ఆఫ్ రా, సూపర్ రా తండ్రి. నేను 10,000 మందిని తెచ్చాను ప్రభువా. ఆడేవాడు వెనకాతలాడు ఒక్కడు కూడా తీసుకురాలేదు ప్రభువా నేను. అదే ఒక్క తలాంతులు అట్టాడు. అలా ఉందాం మనం? వద్దండి. ఒక ఆత్మ విలువ,
ఆ విలువ కన్నందుకు దేవునికి తెలుసు. అందుకే ఆయన దీర్ఘశాంతం, అందుకే ఆయన క్షమ, అందుకే ఆయన ఆలోచన, అందుకే ఆయన సహనం. అదే యేసు ప్రభువు నేర్చుకున్నాడు, అదే అపోస్తలుడైన పౌలు అలవాటు చేసుకున్నాడు. మరి మనం ఎందుకండి అలవాటు చేసుకోం? కాపాడడం ముఖ్యం రా. ముందు కాపాడేటప్పుడు నువ్వు ఎవడవాడంటే, ఇప్పుడు వరదలు వచ్చేసాయండి. వరదలు వచ్చినప్పుడు విజయవాడలోనే అందరికి సహాయ కార్యక్రమాలు చేసినప్పుడు నువ్వు సహాయం ఇచ్చాడు, అరే నువ్వు హిందుడో క్రైస్తవుడో తురకడో ఎవడో చెప్పు, అప్పుడు ఇస్తాను అని అన్నారా? అదేంటది? ఒకడు నీటిలో కొట్టుకెళ్ళిపోతున్నాడు, వాడికి చెయ్యి ఇచ్చినప్పుడు ఒరే నువ్వు క్రైస్తవుడువా అని అడుగుతారా? చెప్పండి. ఒరే నువ్వు మా కులపడువా కాదా అని అడుగుతారా? ప్రమాదంలో ఉన్నోడికి చెయ్యి ఇచ్చేటప్పుడు వివరాలు ఎందుకురా? వివరాలతో ముందు కాపాడు, బయటికి తీయండి, ఆ తర్వాత ఆడే వస్తాడు నీ దోవలోకి, ముందు బయటికి లాగు. ఈ కనీస జ్ఞానం కూడా లోపించేసిందండి చాలా మందికి. ఏమని? మనం ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, నాకు నేనే, నాది నాదే, నాకు నేనే. వద్దరు, అలా అనుకోకండి. ఒక ఆత్మ విలువ మీకు అర్థమైతే, మీ పరలోకపు తండ్రి మనస్సు ఈ రోజుకైనా మీకు అర్థమైతే, మీరు ఊరకనే కూర్చోలేరా, ఊరకనే ఉండలేరా. ఎందుకంటే దూరమైన బాధ అనుభవిస్తున్నాడు ఇప్పటికే. ఆదాం మొదలుకొని ఎంతమంది నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోయారో వాళ్ళందరి క్షోభ దేవుడు ప్రతి క్షణం తినేస్తుంది. తెలుసా మీకు? వాళ్ళు దొరకలేనందుకు బాధ ఆయనకి. రాలేదు 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 రాలేదు. కనీసం ఇప్పుడు బతుకున్న వాళ్ళు ఇంకా లోకంలో ఉన్నారు, వీళ్ళు వస్తారా రారా, వస్తారా రారా, వస్తారా రారా. మీకు దేమే శ్రద్ధ ఉంది చెప్పండి? వీటి కోసం ఏ రోజున ఆలోచిస్తున్నారా మీరు? అపోస్తుల కార్యములు 17:30 అపోస్తుల కార్యాలు 17:30 ఆ ఆజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడేమో గాని ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనస్సు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపూర్వకంగా చెప్తున్నాడట. కమాండ్మెంట్, ఆజ్ఞాపిస్తున్నాను నేను. ఏంటి ఆజ్ఞ? ఏంటి ఆజ్ఞ? మనుషులందరూ ఏమవాలట? మారు మనస్సు పొందాలి. మనుషులందరూ మారాలి. ఒక్కరు నశించకూడదు. ఒక ఆత్మ విలువ నాకు తెలుసు. వాళ్ళు జారిపోతే అనుభవించే వేదన నాకు తెలుసయ్యా. ఆడు కోల్పోయినప్పటి నుంచి, ఆడు నరకానికి పోయినప్పటి నుంచి, నా దగ్గరికి తిరిగి రావడం తెలిసినప్పటి నుంచి ఆ బాధ నేను అనుభవిస్తున్నానయ్యా. ఇది దేవుని కన్న తండ్రి మనస్సులోని బాధ అయితే, ఈ బాధ ఈ రాత్రి మీకు అర్థమైతే, మీరు మిగిలిన జీవితకాలంలోనైనా సరే ఆయన సంతోషాన్ని పూర్తి చేయడానికి బ్రతకండి. ఒక ఆత్మ వాల్యూ ఏంటో మీకు తెలిస్తే ఒక రూపాయి కూడా పోగొట్టుకోరండి. డబ్బు విలువ తెలిసినాడు ఒక రూపాయి కింద పడిపోయినా వెంట తీస్తాడు దాన్ని. డబ్బులు ఎక్కువైపోయినాడు ఏమండి. డ్యాన్సులు అప్పుడప్పుడు చూసారు, నోట్లు చల్లుతుంటారు. ఉత్తర భారతదేశంలో దౌర్భాగ్యమైన విధానాలు ఉంటాయండి. ఏంటి, ఎవడో గెంతుతుంటే నోట్లు పెళ్లిళ్ళు కాటికిని వెద చల్లుతావు డబ్బులు. అవి కాళ్ళ కింద తొక్కుతున్నారు వాళ్ళు, తర్వాత ఏరుకుంటారులేండి. అంటే వాల్యూ తెలియాలి. మనిషి విలువ కష్టంతో సంపాదించిన దాని విలువ అయితే అర్థమవుతుందండి. దేవుడు మనల్ని కష్టపడి కన్నాడండి, మనల్ని కష్టపడి సంపాదించుకున్నాడండి, తన కొడుకును బలి చేశాడండి, తాను బలైపోయాడండి, 24 గంటలు మన కోసం ఆలోచన కలిగి ఉన్నాడండి. మరి అలాంటప్పుడు ఆత్మ కోసం ఆయనకు ఆలోచన ఉండదా? ఆత్మ ఆయన దగ్గరికి తీసుకొని రావాలన్న ఆలోచన నీకు ఉండదా? ఉండకూడదా? ఉండాలి. ఆ ఒక్క ఆత్మ విలువైన మీ దగ్గర ఉండాలి. అందుకే చివరిగా ఆయన మాట చదువు ముగించుకుందాం. కొరింథీయులకు క్షమించండి, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2:4 మొదటి తిమోతి పత్రిక 2:4 మనుష్యులందరూ, దేవుడు అంటున్నాడు, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారే ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. కోరిక ఉంది ఆయనకి. మరి ఆయన కోరిక ఎవరు తీరుస్తారు? మీరే. ఆయన కోరిక ఆయన తీర్చుకోడు. ఏమండి, మనకి ఏదైనా తినాలని ఉందనుకోండి, ఏమండి నాకు తినాలని ఉంది, ఇంకొకరు తీరిస్తే ఎంత బాగుంటుందండి? అన్ని కోరికలు మనం తీర్చుకోలేమండి. ఎవరో మన కోరిక తీర్చాలి, ఎవరో మనకి సహాయం చేయాలి, ఎవరో మనకు అందించాలి, ఎవరో మనల్ని సంతోషపరచాలి. మరి దేవుడు కోరిక తీరాలి అంటే మనుషులుగా మీరు దేవుణ్ణి సంతోషపరచాలి. ఎలా సంతోషిస్తాడు? మనుషులందరూ దేవుని గూర్చిన, రక్షణ గూర్చిన, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని. ఈ జ్ఞానం వాళ్ళకి వెళ్ళాలి.
అందుకే పాట రూపంలోనో, మాట రూపంలోనో, సోషల్ మీడియా రూపంలోనో, ఏదో ఒక రూపంలో ఆయన మాటలు, ఆయన ఉద్దేశాలు ప్రజల మధ్యకి వెళ్ళాలని ఈరోజు ఎన్ని రకాలుగా ఆలోచిస్తారో తెలుసా అండి? ఆలోచించాలి. దేవుని కోసం ఎందుకు ఆలోచిస్తున్నామో తెలుసా? ఆ విలువేంటో దేవుడికి తెలుసు, దేవుని విలువేంటో మీకు తెలుసు కనుక ఆయన విలువ అర్థమైన వాళ్ళు ఆత్మ విలువేంటో అర్థమవుతుంది కనుక ఆయన ఉద్దేశాలకు విలువనిచ్చేవాళ్ళుగా ఉండండి. అందరిలా భూమి మీద ఉన్న మిగిలిన మనుష్యుల్లా మీరు జీవించకండి. పరలోకమందున్న పరలోకపు తండ్రి కోరికను, ఇష్టాన్ని నెరవేర్చే పిల్లలుగా మీరు ఉండండి. గాడ్ బ్లెస్ యూ.